డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఒక అద్భుతమైన సినిమా కథలోకి మనం ప్రవేశించబోతున్నాం. ప్రతి చూపించు ప్రతి మాట అవి మనసులోను భావాల గూర్చి ఊరులేవి కుటుంబ భావోద్వేగాల మేళవింపులో స్నేహం, ప్రేమ, బాధ, అభిమానం ఇవన్నీ కలిసి మంచి కుటుంబం అనే ఆవిర్భావాన్ని సృష్టిస్తాయి. ఈ చిత్రం మీ మనసును మరి నవ్వించడం, లేదు కవ్వించటం కాదు గానీ, అనుభవాలను వినోదంగా మార్చే శక్తిని కలిగి ఉంది. 'మంచి కుటుంబం' చిత్రం 1968లో ఈ చిత్రం విడుదలవ్వటం జరిగింది. చిత్రానికి దర్శకత్వం శ్రీ వి. మధుసూదన్ రావు గారు. మరి నిర్మాణం శ్రీ పి. మల్లికార్జునరావు గారండి. సంగీతం ఎస్‌పి. కోదండపాణి గారు. కథా రచన ఉపన్యాసకుడు ఆచార్య ఆత్రేయ గారు. మరి ఈ సినిమాకి కథా రచన. కథారూపం పేదవాడి కుటుంబ భావాల నుంచి ప్రారంభమై, అతనికి దొర్లే బాధ, సంతోషాల ద్వంద్వాన్ని మనకు చేరువగా చూపే ఈ చిత్రం కుటుంబంలో ప్రేమ, విభజన, తిరిగి మరి వారి మధ్య సంబంధాలు నెలకొల్పడం, సంక్షోభాలని హృదయపూర్వకంగా మధుర భాష్పాలతో ప్రతిబింబించే అద్భుతమైన ఘట్టాలని సినిమాలో మనం చూడవచ్చు. సంగీతం మరియు పాటలు ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట అనే పాట, మనసే అందాల బృందావనం అనే అద్భుతమైన పాట ఒకటి, తుల్లి తుల్లి పడుతోంది అనే పాట. మరి ఇవన్నీ కూడా చిరస్మరణీయ కవిత సంగీతాలతో భావోద్వేగాలకు గొప్ప బలం తెస్తాయి. అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. ప్రత్యేకమైన నంది అవార్డులు లేదా జాతీయ స్థాయి పురస్కారాలు ఈ సినిమాకి లభించలేదన్నదే అందుబాటులో ఉన్న సమాచారం. అయితే ఈ చిత్రం సామాజిక, కుటుంబ విలువలు, భావోద్వేగ ప్రవాహం, నటనా ప్రతిభ, సంగీతం వంటి అంశాల్లో ప్రేక్షకుల మెప్పుని సంపాదించి బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ఇది 1968లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సినిమాలో ఒకటి. అరుదైన మరియు తెలియని విషయాలు ఈ సినిమాని గూర్చి. ఈ సినిమా 1963లో విడుదలైన తమిళ చిత్రం 'మోటార్ సుందర్ రామన్ పిల్లై' తెలుగు రీమేక్. అసలు తమిళ సినిమాలో శివాజీ గణేశన్ గారు నటించినటువంటి పాత్రను తెలుగులో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ గారు తొలిసారిగా తండ్రి పాత్ర పోషించారు. మొదట్లో ఆయన ఈ పాత్రను చేయడాన్ని నిరాకరించారు. తమిళ నిర్మాత ఎస్ఎస్ వాసన్ హైదరాబాద్ వచ్చి ఏఎన్ఆర్‌ను ఒప్పించి చివరికి ఆయన ఈ పాత్రకు అంగీకారం తెలిపారు. ఈ నిర్ణయం సినిమా విజయానికి మార్గం వేసింది. ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రీ ఎస్‌పి. కోదండపాణి గారికి ఇది ముఖ్యమైన మైలురాయి. పాటల రచనలో ఆచార్య ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు, సి. నారాయణ రెడ్డి గారు లాంటి ప్రముఖుల సహకారం ఎంతో విలువైంది. కుటుంబ విలువలపై దృష్టి పెట్టి నిర్మించబడిన ఈ చిత్రం తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల బాధ్యతలు, కుటుంబ బంధాల మాధుర్యం వంటి అంశాలను హృద్యంగా ప్రదర్శించింది. నటీనటుల సమాచారం. ప్రధాన తారాగణం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు అంటే వేణుగోపాలరావు గారుగా, షావుకారు జానకి గారు శాంతగా, కంచన కాంచన గారు శారదగా, కృష్ణ మరి మోహన్‌గా, విజయ నిర్మల మాల, అదేవిధంగా చంద్రమోహన్ శంకర్ గాను, చలం పండు గాను, గుమ్మడి గారు శాంత తండ్రి గాను, మిక్కిలినేని ప్రిన్సిపల్‌గా, శ్రీ అల్లు రామలింగయ్య గారు స్టేషన్ మాస్టర్ భూషణం గాను, రామ్మోహన్ గారు గోపి గాను, హేమలత సీతమ్మ గాను, త్యాగరాజు గారు గోపి తండ్రి గాను, గీతాంజలి, విజయశ్రీ, కనకదుర్గ, పుష్పకుమారి తదితరులు చిత్రంలో నటించారు. సాంకేతిక బృందం. దర్శకత్వం శ్రీ వి. మధుసూదన్ రావు గారు. నిర్మాణం శ్రీ మల్లికార్జునరావు గారు. కథ ఆహ్, విపార్ విపాటూరి కిట్టు. సంభాషణలు ఆచార్య ఆత్రేయ గారు. సంగీతం ఎస్‌పి. కోదండపాణి గారు. కవులు ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర గారు, బసవరాజు గారు, శ్రీనారాయణ రెడ్డి గారు. సినిమాటోగ్రఫీ పిఎస్. సెల్వరాజు గారు. ఎడిటింగ్ ఎన్ఎస్. ప్రకాశం గారు. ఆర్ట్ ఎస్. కృష్ణారావు గారు, సూరన్న గారు. నృత్య దర్శకత్వం చిన్ని సంపత్ గారు. గీతాల గురించి. ఈ చిత్రంలోని పాటలు ఆధ్యాత్మిక
భావోద్వేగాలతో నిండి ఉండి కుటుంబ అనుబంధాల పట్ల మమకారాన్ని కలిగించేలా ఉన్నాయి. ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన పాటలు 'మనసే అందాల బృందావనం' అనేటువంటి పాట, 'ఎవరు లేని చోట ఇదిగో చిన్న మాట', 'తుల్లి తుల్లి పడుతుందనేది' అద్భుతమైన ఈ 3 పాటలు కూడా ఇప్పటికి కూడా మరి ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటి పాటలుగా మనం చూడవచ్చు. పాత్రల పరిచయం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారంటే వేణుగోపాలరావు గారుగా ఒక సంపన్న కుటుంబం ఆహ్, ఆహ్, కుటుంబంలో జన్మించి జీవితాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని ప్రాధాన్యంగా చూసే వ్యక్తి. కుటుంబ సరసన చెడిపోకుండా సంపూర్ణ బాధ్యత తీసుకునే తండ్రిగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడం జరిగింది. 'షావుకారు జానకి' గారు అంటే శాంతగా, వేణుగోపాలరావు భార్యగా, ఒక ఆదర్శ భార్య, తల్లిగా ఆమె మానవీకరించిన బలం, ప్రేమ, సహనం చిత్రగాథకు హృదయాన్నిస్తుంది. కాంచన గారంటే శారద గారు, వేణుగోపాల కుటుంబంలో మరొక ప్రముఖమైన మహిళా పాత్ర. సువాదమానమైన వ్యక్తిత్వంతో చిత్రం కీలక సన్నివేశాలకు భారాన్ని చేర్చుతుంది. కృష్ణ అంటే మోహన్ గారు. అంటే ఆ తరుణంలో ఉన్న ప్రేమ పాత్రగా శారదతో ప్రేమలో పడ్డాడు. తన నటన ద్వారా యువతకే ప్రతిబింబాన్నిస్తాడు. విజయ నిర్మల గారంటే మాల. వేణుగోపాల్ కుటుంబంలోని యువత ప్రేమ, పెళ్ళిళ్ళకు ఉన్న ఆశ, కుటుంబ అనుబంధాల మధ్య సంభాషణలపై ఆధారంగా పాత్రను నిలబెడుతుంది. చంద్రమోహన్ గారంటే శంకర్‌గా మాల యొక్క ప్రేమికుడు పాత్రలో యువతర సంగీతంలో భాగంగా ప్రేమ కథను గాథగా అలరిస్తాడు. గుమ్మడి అంటే శ్రీ వేణుగోపాలరావు గారి తండ్రి. ఆహ్, పేద విషయాల కథాచారంలో సంపన్న కుటుంబంతో జోడివింపు ఇచ్చే మన్నించదగిన నటనతో కథలో తాతగా ప్రకాశిస్తాడు. మిక్కిలినేని గారు అంటే ప్రిన్సిపల్‌గా పాఠశాల ప్రిన్సిపల్ పాత్రలో అందంగా సమగ్ర శిక్షను చిత్రీకరిస్తాడు. శ్రీ అల్లు రామలింగయ్య గారు స్టేషన్ మాస్టర్ భూషణంగాను చిత్రంలోని కామెడీ పాత్రకు ప్రాణం చేకూర్చగా పాత్ర పేరును తెరపై గుర్తింపు సాధించింది. చలం అంటే పండు గారు వేణుగోపాల్ కుటుంబంలో చెల్లుబాటు అయ్యే సోదరుడి పాత్రగా అనుభవంలో హీరోకు హీరోకు సహచరమైన వ్యక్తిత్వాన్ని అర్థం చూపిస్తాడు. రామ్మోహన్ అంటే గోపి పార్లెట్ కుటుంబానికి చెందిన యువకుడు కమ్మగా వేణుగోపాలకు జోడీగా పాత్రను చిత్రీకరిస్తాడు. త్యాగరాజు గారు అంటే గోపి తండ్రి శాస్త్రీయ ఆచారాల దృష్టితో తెలియజేసే ఒక తీవ్రమైన పాత్ర. అతని నియమాల కారణంగా గోపి కమల వివాహం కుటుంబ అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. గీతాంజలి అంటే బాలగా పండు ప్రేమికురాలి పాత్రలో సున్నితమైన చక్కని భావాలతో కథలో చేరిక. హేమలత అంటే సీతమ్మ గారు వేణుగోపాల కుటుంబంలోని వధువుగా అనుభవ సోదరి పాత్రలో నటించారు. ఆమె సాన్నిహిత్యం కుటుంబ విలువలకు హృదయాన్ని జోడిస్తోంది. విజయశ్రీ అంటే విమల గారు తరుణంలో ఉన్న మరో యువతి పాత్రగా కుటుంబంలోని ప్రేమ, భావోద్వేగాలు, సంక్షోభాలకు మిశ్రమంగా మరి ఈ యొక్క పాత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. కనకదుర్గ అంటే కమల గారు గోపి రూపంలో కీలకంగా మారే ప్రేమ కథలో పాత్రను పోషించి కథకు హృదయాన్ని ఇస్తుంది. పుష్పకుమారి అంటే గోపి తల్లి. గోపికి మాతృ పాత్రగా ఆచార పద్ధతులు, కుటుంబ నియమాలు పెంపొందించే పాత్రను చిత్రీకరిస్తుంది. మంచి కుటుంబం ఈ సినిమా యొక్క పూర్తి కథా సారాంశం. వేణుగోపాలరావు గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక భద్రమైన మధ్యతరగతి కుటుంబ తలమునిగా జీవిస్తున్నాడు. అతనికి భార్య శాంత అంటే షావుకారు జానకి గారు. పిల్లలు ఉన్నారు. అతను నిజాయితీ, సమర్థత, నిబద్ధత కలిగిన వ్యక్తి. కుటుంబానికి అన్ని విధాల ఆదర్శంగా ఉండే ఆయన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి అడుగు ఆచితూసి వేస్తూ ఉంటాడు. వేణుగోపాలరావు గారు తన పిల్లల్ని ఉత్తమ విలువలతో పెంచాలని కోరుకుంటాడు. అతని కుమారుడు మోహన్ అంటే కృష్ణ చదువులో ప్రతిభావంతుడు, కానీ ప్రేమలో పడటం వల్ల కొంత ఆలస్యం ఉమ్, కలుగుతుంది. అతను శారద అంటే కాంచనను ప్రేమిస్తాడు. అలాగే కుమార్తె మాల విజయ నిర్మల తన కాలేజీ సహచరుడు శంకర్ అంటే చంద్రమోహన్ ప్రేమిస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిరుచి, వ్యక్తిగత కోరికలు, ప్రేమ సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. దీనివల్ల వేణుగోపాలరావు గారు ఒత్తిడికి లోనవుతారు. పిల్లలు తన ఆశయాలను వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని భావించి మనస్తాపానికి గురవుతాడు. అయితే శాంత అతనికి ధైర్యం చెప్తూ పిల్లలు మనసు గెలుచుకోవాలంటే ప్రేమతో, సహనంతో ముందుకెళ్లాలని సూచిస్తుంది. ఇక ఇక పెళ్ళిళ్ళు, కుటుంబ పరంగా జరిగే పరిణామాలు, మోహన్, శారద ప్రేమ విషయంలో అభ్యంతరాలు, మాలా శంకర్ ప్రేమను కుటుంబం అంగీకరించదలసిన తర్కాలు, గోపి అనే
మరొక పాత్ర రామ్మోహన్ వీటన్నిటిని కలిపి కథను మధురంగా తిప్పుతారు. అయితే చివరికి వేణుగోపాలరావు తన ఆలోచనలో మార్పు తెచ్చుకొని పిల్లల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవిస్తాడు. తండ్రిగా తన ప్రేమను అర్థం చేసుకొని పిల్లలు కూడా తగిన విధంగా తన బాధ్యతలను తెలుసుకుంటారు. ముగింపులో చివరికి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకటవుతారు. ప్రేమ, నమ్మకం, సానుభూతి, త్యాగం ఇవన్నీ కలగలిపిన ఒక సార్థకమైన కుటుంబ జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మంచి కుటుంబం అనే మాటకు అర్థం చెప్పే విధంగా ముగింపు సన్నివేశం కడపటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. ఈ సినిమాలో అనేక సన్నివేశాలు మనం చూడవచ్చండి. మొదటి సన్నివేశంగా తండ్రిగా బాధ్యత ప్రారంభం. వేణుగోపాలరావు గారు అంటే ఎక్కినే నాగేశ్వరరావు గారు అంటారు, "ఈ ఇంటి బంగారు రీచాదిగా ఉండాలి. నా పిల్లలు మంచి పాఠశాలకే కాక మంచి విలువలకు కూడా చదువు కావాలి" అని అంటారు. శాంత్ అంటే జానకి గారు, "మీరు చేసిన మార్గం సూటిగా ఉంటే వాళ్ళే బాగుపడే బాటలు నడుస్తారుగా" అంటుంది. సన్నివేశం 2లో మోహన్, శారద ప్రేమ బంధం. మోహన్ కృష్ణ అంటాడు, ఇలా అంటారు. మోహన్ అంటే కృష్ణ గారు ఈ విధంగా అంటారు, "నువ్వు లేకుండా నా జీవితమే ఒడ్డెక్కని నావలాంటిది శారద" అంటాడు. శారద అంటుంది, అంటే శారద అంటే కాంచన సినిమాలో మోహన్, "మన ప్రేమ పైనే కాదు మన తండ్రుల గౌరవం పైనే మన జీవితం ఆధారపడి ఉంది" అంటుంది. మరొక సన్నివేశంలో మాల శంకర్ గుండెల గుసగుసలు. మాల అంటే విజయ నిర్మల అంటుంది, "నీ చూపు నా మనసును చదవగలదు శంకర్, కానీ నాన్నగారి అనుమతే అడుగులను ముందుకు వేయించాలంటుంది." శంకర్ అంటే చంద్రమోహన్ అంటాడు, "నీకోసం నేనేం చేయనంటే చెప్పు మాల" అంటాడు. ప్రేమకే మార్గం వెతికే ప్రేమికుడిని అని ఈ సన్నివేశంలో చంద్రమోహన్ గారు చెప్పడం జరుగుతుంది. మరొక సన్నివేశంలో వేణుగోపాల్కు ప్రేమ తెలిసిన రోజు మరి అక్కినే నాగేశ్వరరావు గారు ఇలా అంటారు, "పిల్లలు ప్రేమించారంటే తప్పు కాదు, కానీ పెద్దల అంగీకారం నిజమైన కుటుంబ బంధం" అంటారు. శాంత అంటే మరి షావుకారు జానకి గారు ఇలా అంటారండి, "వాళ్ళ హృదయాలలోనూ మనమే ఉన్నాం. వాళ్ళను విడగొట్టడం కాదు గారు, కానీ వాటిని అర్థం చేసుకోవటమే మా పని" అంటుంది. మరొక సన్నివేశంలో మోహన్, తండ్రి మధ్య సంభాషణ. మోహన్ అంటాడు, "నాన్న, మీ ఆశయాలను గౌరవిస్తున్నాను, కానీ నా మనసుకు వ్యతిరేకంగా బ్రతకలేను" అనడం మనం చూస్తాం. వేణుగోపాల్ గారు ఆ మాటకి సమాధానంగా, "నీ మనసు నిజమే అయితే నీ నిర్ణయానికి నేను తల ఉంచుతాను మోహన్" అనడం మరొక సన్నివేశం. మరొక సన్నివేశంలో మాల మరి హ్మ్, పరుగుల మధ్య తల్లికి విడిచినటువంటి బాధ. శాంత అంటుంది, "ఇంటి గౌరవం కాపాడటంపై హ్మ్, ఇంటి గౌరవం కాపాడటం నాపై ఉండొచ్చు, కానీ పిల్లల ఆనందం కూడా గౌరవానికే భాగం" అంటుంది. మరొక సన్నివేశంలో గోపి, కమల ప్రేమకు అడ్డంకి. గోపి ఈ విధంగా అంటారు, "కమల మీద ప్రేమ ఉన్న మా తండ్రికి నేను చెప్పలేను. ఆయన ఆచారాలు కఠినమైనవి" అని అనటం ఇక్కడ చూడవచ్చు. కమల అంటుంది, "నమ్మకం మన ప్రేమను నిలబెడుతుంది గోపి, మనం ప్రయత్నించాలి" అనటం మరొక సన్నివేశంలో చూడవచ్చు. అల్లు రామలింగ గారి కామెడీ సన్నివేశం. భూషణం అంటే అల్లు రామలింగ గారు ఇలా ఉంటారు, "ఇక్కడే తల పట్టుకున్నా కానీ ఈ ఇంట్లో 10వ వంతుగా నన్నెవరు పిలవడం లేదండి" అంటాడు. వేణుగోపాలరావు ఆవేదన మరి ఈ విధంగా ఉంది, "నేను సమాజంలో గౌరవించబడే వ్యక్తి బడ నేను సమాజంలో గౌరవించబడ్డవాడిని, కానీ నా ఇంట్లోని పిల్లలతో మాటలు కలవటం కష్టమైంది" అనటం సన్నివేశంలో చూడవచ్చు. శాంత ధైర్యం. మరి శాంత ఈ విధంగా ఉంటుంది, "మీరు పిల్లల్ని నమ్మండి. ప్రేమను నొక్కి చెప్పే తండ్రి మాత్రమే వాళ్ళ మనసులో నిలుస్తారు" అనటం ఈ సన్నివేశంలో చూడవచ్చు. శంకర్ అండ్ మాల పెళ్లి అంగీకారం. వేణుగోపాల్ గారు అంటారు, "ప్రేమను అడ్డుకునే తండ్రిగా కాకుండా ఆశీర్వదించే తండ్రిగా నిలబడాలి ఈరోజు" అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశం ముగింపు సన్నివేశంలో కుటుంబ సమైక్యత ఈ విధంగా ఉంటుంది. వేణుగోపాలరావు గారు తలపై చేతులు ఉంచుతూ, "ఈ కుటుంబం మనమంతా కలిసి నిలబడే ఆశ్రమం. మనం ఒక్కటైతే అదే నిజమైన మంచి కుటుంబం." మంచి కుటుంబం సినిమా ముగింపు. చిత్రంలో చివరి దశలో వేణుగోపాలరావు గారు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు తన పిల్లల ప్రేమ, కోరికలు, వ్యక్తిత్వాలను అర్థం చేసుకుంటాడు. సంప్రదాయపరమైన కట్టుబాట్లకు బదులుగా పిల్లల భావోద్వేగాలకు విలువ ఇవ్వడం ద్వారా నిజమైన తండ్రిగా మారతాడు. మోహన్ అంటే కృష్ణ గారు, శారద కాంచన, మాల అంటే విజయ నిర్మల, శంకర్ చంద్రమోహన్ ప్రేమలు పెద్దల అనుమతితో ఓ సంప్రదాయ బంధంగా మారుతుంది. గోపి, కమల మధ్య ప్రేమను కూడా
కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. వేణుగోపాలరావు గారు ఒక ముఖ్యమైన మాట చెబుతారు. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు. అది నమ్మకం, ప్రేమ, త్యాగాలపై నిలిచే గుడి. చివరగా కుటుంబం అంతా ఒకే చోట చేరి ఆనందంగా జీవించడం మొదలవుతుంది. ప్రేమ, అనుబంధం, సహనంతో కూడిన ఈ ముగింపు మంచి కుటుంబానికి అసలైన నిర్వచనాన్ని చెబుతుంది. సారాంశంగా, మంచి కుటుంబం సినిమా ముగింపు పాత పద్ధతులు, నూతన ఆలోచనల మేళవింపు ద్వారా సున్నితంగా తీర్చిదిద్దబడిన కుటుంబం విలువల గీతిక. ఇది ఒక భావోద్వేగ పూరిత సందేశంతో ముగిస్తుంది. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనసులు కలవాలి, నిబంధనలు కాదు అనడం ఈ యొక్క మొత్తం సినిమా సారాంశంగా మనం చూడవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మంచి కుటుంబం అనే మరి అద్భుతమైన సినిమాని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మా ఈ యొక్క గోదావరి కెరటాలు ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.